రిలేషన్‌షిప్‌లో ఏ విధమైనటువంటి ఎమోషనల్‌గా అటాచ్‌మెంట్ ఎలా ఉంది అనేది మనం గమనించుకోవాల్సి ఉంటది. కమ్యూనికేషన్ యాంగిల్స్ గమనించుకోవాల్సి ఉంటది. ఏం చేస్తే మనకి బెటర్ అవుతది, పార్ట్నర్ ఎలా ఫీల్ అయితే కంఫర్టబుల్‌గా ఉంటారు, అవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి. అండ్ మెయిన్‌గా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యే ఫుడ్ ఐటెమ్స్, తర్వాత జింక్, తర్వాత మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఐటెమ్స్ తీసుకోవాల్సి ఉంటది. అవి ఆటోమేటిక్‌గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా మటుకు బెనిఫిట్స్ అనేవి మనం చూడగలం. ఆ లిస్ట్ వచ్చేసి ఏదైతే ఎక్కువగా ఫిష్ ఉంటది, సాల్మన్ ఫిష్ ఉంటది, టూనా ఫిష్ ఉంటది, బనానా ఉంటది, ఓట్స్ ఉంటవి, తర్వాత ఆనియన్స్ ఉంటది, గార్లిక్ చాలా హెల్ప్ చేస్తది. ఇలా రకరకాల ఐటెమ్స్ అన్నీ కూడా మనం ఒక షెడ్యూల్ ప్రకారంగా డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు 100%గా మనకి ఇంకా బెటర్‌గా ఇప్పుడున్న టైమ్ బీయింగ్ ఎంతుందో దానికంటే ఇంకా బెటర్‌గా చేసుకొని, ఆ బెటర్ నుంచి బెస్ట్‌కి తీసుకొచ్చే బాధ్యత మాది. మీరు చెప్పిన డైట్, మేము చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ మీరెందుకు ఫాలో చేయాలి? ఎందుకు ఫాలో చేయాలి అంటే, ఇవన్నీ కూడా మీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. దీని ద్వారా ఏమవుతుందంటే, మీ దాంపత్య జీవితం హ్యాపీగా ఉండడమే కాకుండా, కమ్యూనికేషన్, ఎమోషనల్ యాంగిల్ కూడా పెరుగుతుంది. దీని ద్వారా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకెళ్ళొచ్చు మనం. ఇటువంటి ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కింద ఇవ్వబడినటువంటి డాక్టర్ కేర్ హోమియోపతి నంబర్‌ని సంప్రదించండి.